పాస్వర్డ్ ప్రొటెక్షన్. మీ యొక్క వెబ్‌సైట్ డైరెక్టరీ లేదంటే సబ్ డొమైన్ డైరెక్టరీ లేదంటే సబ్ డైరెక్టరీ దేనికైనా సరే మీరు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అసలు ఇది ఏంటి? ఎలా వర్క్ అవుద్దని మీకు క్లియర్‌గా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. సన్‌లైట్ హోస్ట్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి మీరు లాగిన్ అవ్వచ్చు. sunlighthhost.com వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా క్లిక్ చేయండి. క్లయింట్ ఏరియాలోకి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఒక ఆప్షన్. లేదంటే డైరెక్ట్గా cp.sunlighthhost.com యూఆర్ఎల్ ఎంటర్ చేసినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మేనేజ్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది చెప్పేదానికన్నా ముందు ఇప్పుడు ఫస్ట్ నేను వేరే ట్యాబ్లో నా కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఫస్ట్ మీ యొక్క డొమైన్ డైరెక్టరీ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నా యొక్క డొమైన్ డైరెక్టరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను దేనికైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీ యొక్క మెయిన్ డొమైన్ యొక్క డైరెక్టరీ ఇది. లేదనుకుంటే కనుక సబ్ డొమైన్ డైరెక్టరీస్ కూడా మీరు కావాలంటే పాస్వర్డ్ ప్రొటెక్షన్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ డొమైన్స్ యొక్క డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. బై డిఫాల్ట్గా పబ్లిక్ HTML అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను పక్కన ఎటువంటి ఎంటర్ చేయకుండా ఇక్కడ మీకు నాకు ఆటో సేవ్ అయిపోయింది. ఇక్కడ మీకు యూజర్ నేమ్ మీరు ఏది కావాలో అది మీరు పెట్టుకోవచ్చు, అలాగే పాస్వర్డ్ ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. కింద ఈ బటన్ క్లిక్ చేయండి, యాడ్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. జస్ట్ వన్ సెకండ్ వెయిట్ చేయండి, మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ యొక్క డొమైన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా. సారీ, మెయిల్ ఐడి అది ఒక్క నిమిషం అండి. ఈ డొమైన్ నేను ఓపెన్ చేస్తానికి ట్రై చేస్తాను. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది చూడండి, అంటే ఓపెన్ అవ్వట్లా. ఈ యొక్క డైరెక్టరీ నాకు ఓపెన్ అవ్వట్లా. ఇక్కడ మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకున్నారో యూజర్ నేమ్ అయితే ఇది, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తే అప్పుడే మీ యొక్క వెబ్సైట్ ఈ యొక్క డైరెక్టరీ అనేది ఓపెన్ అయింది. ఓకే, సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను దీనికి ఇవ్వాలనుకుంటున్నా, ఈ యొక్క సబ్ డొమైన్కి నేను ఇవ్వాలనుకుంటున్నా. ఈ యొక్క సబ్ డొమైన్ యొక్క డైరెక్టరీకి నేను పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ డైరెక్టరీ ఉంది, టెస్ట్ అనే డైరెక్టరీ ఉంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ప్రొటెక్షన్ దగ్గర టెస్ట్ ఇచ్చేయండి. టెస్ట్ ఇచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు. యాడ్ పాస్వర్డ్ ప్రొటెక్షన్. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి, యాడ్ అయింది. ఈ యొక్క డైరెక్టరీ ఏంటి, నా సబ్ డొమైన్ యొక్క డైరెక్టరీ ఇది. ఇప్పుడు నేను ఈ యొక్క డొమైన్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగిద్ది. ఇక్కడ నేను పెట్టుకున్న యూజర్ నేమ్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ కూడా నేను ఎంటర్ చేస్తున్నా. ఓపెన్ అయింది. సో ఈ యొక్క సబ్ డొమైన్లో ఎటువంటి వెబ్సైట్ లేదు కాబట్టి నాకు ఇలా ఓపెన్ అయింది. ఈ విధంగా మీరు ఓన్లీ మీ డొమైన్స్కి సబ్ డొమైన్స్కే కాకుండా పర్టికులర్ డైరెక్టరీకి మీరు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫైల్ మేనేజర్ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏదో ఒక పబ్లిక్ HTML ఏదో ఒక డైరెక్టరీ నేను క్రియేట్ చేస్తాను. ఏదో ఒకటి test4 లేకపోతే test5 ఏదో ఒక డైరెక్ట్ క్లిక్ చేస్తా. ఆ యొక్క డైరెక్టరీకి నేను పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ test5 అయితే test5 ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆ యొక్క డైరెక్టరీకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క డైరెక్టరీ అనేది ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. అంటే ఎవరు కస్టమర్స్ ఎవరన్నా థర్డ్ పార్టీ వెయిట్ వాళ్ళు ఎవరు విజిటర్ చేయకుండా ఇలా పాస్వర్డ్ ప్రొటెక్షన్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క బ్రౌజర్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని పాపప్ అయితే వస్తుంది. వాళ్ళు ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది.